ఊర్లో సాగు నీళ్లకు సమస్య తీరుతుందని చెప్పి మా కోరిక సార్. ఈడ చేసే ధర్నా ఏం చేస్తారు ఈ ఎస్టీ గారు? అమరావతి సచివాలయం ముందునే కూర్చుంటాం సార్. అక్కడనే అమరావతి సచివాలయం ముందునే అక్కడే కూర్చొని అక్కడే ధర్నా చేస్తాం సార్. మాకు నీళ్లు తాగే కావాలా, మేము పంటలు గింటలు పెట్టుకుంటే తాగేకే లేకుంటే ఏంది పంటలు పెట్టుకుంటాం సార్. ఆ ట్రక్కులు పట్టకత్తే ఆ ట్రక్కులు కాడ ఆడోళ్ళు కరుచుకొని కొట్లాడుకొని నెత్తర్లు కాసుకొని స్టేషన్ల పన్న పోయి ఇదంతా చాలా పంచాయతీ జరుగుతుంది సార్. మాకు నీళ్లు ఇస్తే చాలు దయచేసి. మాకు ఎప్పటికంతే ఆడ మధ్యలో ఇడుస్తారు, మాకు ఇడిచినారు పుట్టూరు చెరువుకు అంటారు. ఆ మధ్యలో ఏడ చంపుకుంటారో తెలుసు, అక్కడ ఏడ ఇడుచుకుంటారో మాకైతే తెలుసు సార్. 1 రోజు 2 రోజులైనా మాకు నీళ్లు అందుబాటుగా లేవు. దయచేసి మీకు దండం పెడతాం సార్, మాకు నీళ్లు సాయం చేస్తే సార్ చాలు. చెరువుకు బతుకుంటాము, ఏదో 18 డేస్ పని వేయటోళ్ళము. ఇది కూడా లేకపోతే మేము ఏం బతకల్లంగా? తల్లులు పిల్లలు బతకాలి కదా సార్. ఏ దేశం పోయి బతకదు నీళ్లు లేని? తాగే నీళ్ళతో ఇబ్బంది పడుతున్నాము. మాకు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికి నీళ్లు ఉండేటట్టుగా చేయండి సార్. మేము ఇబ్బంది పడుతున్నాము. పంటలు లేచే ఇంట్లో నీళ్లు లే, పనులకు పోదామంటే చేనులలో పనులు లేవు. మేము ఏ వల్ల బతకాల? తల్లులు పిల్లలం చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు పుట్లూరుకి ఖచ్చితంగా 3 ఊళ్ళకు నీళ్లు ఇడ్చాలి సార్. దయచేసి నీళ్లు ఇడ్చండి సార్. మాకు అది ఒక్కటి సాయం చేసి మాకు అది ఒక్కటి సాయం చేయండి సార్.